టొయోటా ఈ పేరు సంచలనానికి మారు పేరు. హైబ్రిడ్ ఇంజిన్, హైడ్రోజన్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ ఏదైనా టొయోటా అడుగు పెడితే దానికి కొత్త అడ్రస్ యాడ్ అవ్వాల్సిందే. అయితే సిద్ధం కాండి నీటితో పనిచేసే ఒక సరికొత్త ఇంజిన్ గురించి తెలుసుకోవడానికి. పూర్తి ఆటోమొబైల్ పరిశ్రమకి సవాలు విసురుతున్న ఆ ఇంజిన్ ఏంటి? టొయోటా రహస్యంగా పనిచేస్తున్న వినూత్నమైన నీటి శక్తితో పనిచేసే ఇంజిన్ లో ఎలక్ట్రిక్ వాహనాలను అధిగమిస్తాయా? స్థిరమైన రవాణాకు ఈ ఇంజిన్లు సరైన జోడీ అవుతాయా? ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగులో చూద్దాం. తాజాగా టొయోటా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు హైడ్రోజన్ కంబషన్ ఇంజిన్ నుండి స్ఫూర్తిని పొందుతూ సంప్రదాయ నిబంధనలను సవాలు చేసే నీటి శక్తితో పనిచేసే ఇంజిన్ పై పరిశోధనలు మొదలుపెట్టింది. నీటి శక్తితో నడిచే ఇంజిన్లలో మునుపటి ప్రయత్నాల మాదిరిగా కాకుండా పకడ్బందీగా రీసెర్చ్ మొదలుపెట్టింది. ఈ ఇంజిన్ కోసం భారీ నిధులు సమకూర్చింది. వివిధ పరిస్థితుల్లో విస్తృతమైన పరీక్షలకు అనుమతి కూడా తెచ్చుకుంది. అయితే ఈ విప్లవాత్మక ఇంజిన్ వాస్తవానికి ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. టొయోటా తయారు చేస్తున్న వాటర్ ఇంజిన్ అసలు టెక్నాలజీ HHO జనరేటర్ లో దాగి ఉంది. ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ ద్వారా ఈ ఇంజిన్ ఆక్సిజన్, నీటి మాలిక్యూల్స్ నుండి హైడ్రోజన్ ని వేరు చేస్తుంది. వాటర్ ట్యాంక్ లోని ఎలక్ట్రోడ్స్ హై వోల్టేజ్ సప్లై చేస్తారు. ఈ వోల్టేజ్ ద్వారా సెపరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. HHO జనరేటర్ ద్వారా ఇంజిన్ పనిచేయడానికి కావలసిన హైడ్రోజన్ ఇంధనాన్ని వేరు చేయవచ్చు. పర్యావరణానికి ఈ వాటర్ ఇంజిన్ ఎలా మేలు చేస్తుంది? నీటి శక్తితో నడిచే ఇంజిన్ దాదాపు 0% విష వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ తో ఎలక్ట్రిక్ వాహనాలతో సమానంగా ఉంచడంతో పాటు అసమానమైన సౌకర్యాన్ని అందిస్తుంది. నీటి ఇంజిన్ తో పనిచేసే వాహనం దీని యొక్క ట్యాంక్ లో ఇంధనం నింపడం చాలా సులభం. ఇది ఖర్చు లేకుండా మరియు సులభంగా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై నడుస్తున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈ కొత్త ఆవిష్కరణతో స్థిరత్వాన్ని పొందవచ్చు. హైడ్రోజన్ కంబషన్ ఇంజిన్ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలతో పోలికను ఒకసారి పరిశీలిస్తే నీటితో పనిచేసే ఇంజిన్లు సులభంగా తయారు చేయవచ్చు, అలానే తక్కువ ఖర్చు అవుతాయి. ఈ ఇంజిన్ లో నీరుని నిల్వ చేయడం చవకగా చేయవచ్చు, అలానే దీని ప్రక్రియ సులభంగా ఉంటుంది. అదే హైడ్రోజన్ ని స్టోర్ చేయాలంటే సురక్షితమైన ట్యాంకర్లు కావాలి. పీడనాన్ని తట్టుకోగలిగేలా దీనికి ఒక కవచం మాదిరి ఒక ట్యాంక్ ని ఏర్పాటు చేయాలి. దీని వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. నీటితో పనిచేసే ఇంజిన్ కి ఆ సమస్య లేదు. ఇక భద్రత అనేది ఒక ముఖ్యమైన అంశం. నీటితో నడిచే ఇంజిన్లలో మండే ఇంధనాలు అవసరం లేదు. దీనివల్ల మంటలు లేదా పేలుళ్ల గురించి ఆందోళనలు తగ్గిస్తాయి. ఈ భద్రతా ప్రయోజనం నీటి ఇంజిన్లను సురక్షితమైన ప్రత్యామ్నాయంగా ఉంచబోతుంది. ఇక ఈ ఇంజిన్ల వల్ల ఆర్థిక ప్రయోజనాలు బలంగా మారబోతున్నాయి. నీటి శక్తితో నడిచే ఇంజిన్లు ఆకట్టుకునే ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ప్రతి గ్యాలన్ నీటికి 30 నుండి 40 మైళ్ల వరకు వాహనం యొక్క మైలేజ్ అందజేస్తుంది. అంటే 48 కిలోమీటర్ల నుండి 64 కిలోమీటర్లు. ఇది పెట్రోల్ ఇంజనాల సామర్థ్యాన్ని మించిపోయింది. ఉత్పత్తి యొక్క నీటి శక్తితో పనిచేసే ఇంజన్లను సులభమైన డిజైన్ కారణంగా వీటిని వాహనాల కోసం ఉపయోగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పరిమిత పెట్రోల్ వనరులు ఉన్న దేశాలకు ఇది బాగా సూట్ అవుతుంది. అయితే ఒకసారి హైడ్రోజన్ ఇంజిన్ ని పోల్చుకున్నట్లయితే హైడ్రోజన్ ఇంజిన్ లో కొన్ని సవాళ్లు ఉన్నాయి. హైడ్రోజన్ లీకేజీకి సంబంధించిన లాజిస్టిక్ సమస్యలు, ప్రయోగాత్మక సాంకేతికత మరియు భద్రతా సమస్యలు విస్తృతంగా స్వీకరించడానికి అడ్డంకులు ఉన్నాయి. ఇంకా పెట్రోల్ మరియు లిథియం మైనింగ్ కంపెనీలతో సహా శక్తివంతమైన పరిశ్రమలు నీటి శక్తితో నడిచే ఇంజిన్లపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఈ వాటర్ ఇంజిన్ ఏ రేంజ్ లో డిమాండ్ ఉందంటే నీటితో నడిచే కారును సృష్టించిన యాలన్ మేయర్ యొక్క కథను గుర్తు తెచ్చుకోవాలి. యాలన్ మేయర్ ప్రపంచంలోనే మొట్టమొదటి నీటితో పనిచేసే కారుని తయారు చేశారు. అయితే ఎప్పుడైతే ఇలా నీటితో పనిచేసే కారుని తయారు చేశారో అప్పటి నుండి ఇతనికి బెదిరింపులు తప్పలేదు. చివరికి అనుమానాస్పద రీతిలో ఇతను మరణించారు. దీన్ని బట్టి వాటర్ ఇంజిన్ కి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి శక్తితో పనిచేసే ఇంజిన్లు రవాణా భవిష్యత్తు కోసం ఒక ఉత్తేజకరమైన అవకాశాన్ని అందజేస్తుంది. టొయోటా యొక్క వాటర్ ఇంజిన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. దాని చుట్టూ ఉన్న రహస్యం అనేక సవాళ్లు మరియు అనిశ్చితులు ఉన్నప్పటికీ సాంప్రదాయ ఇంజిన్లకు ప్రత్యామ్నాయంగా వాటర్ ఇంజిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినూత్న ఆటోమోటివ్ టెక్నాలజీ రంగంలోకి టొయోటా ఎప్పుడూ ఒక అడుగు ముందుగానే ఉంటుంది.
వాటర్ ఇంజిన్ తో పనిచేసే వాహనాలు మార్కెట్లోకి వస్తే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అనే ప్రశ్న కూడా ఉంది. మీరేమంటారు? నీటితో పనిచేసే ఇంజిన్ వాహనాలు మీరు కొంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది టొయోటా కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న నీటితో పనిచేసే ఇంజిన్ వాహనాల యొక్క పూర్తి వివరాలు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఏంటంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.